భక్తులందరికీ నమస్కారం అండి. దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం. దుర్గమ్మ యొక్క ఆశీస్సులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే దుర్గమ్మ సందేశం. దుర్గమ్మ ఈరోజు మనతో ఏం చెప్పబోతుంది అంటే, బిడ్డ ఇక్కడ ఉన్నటువంటి ఈ 2 పువ్వులలో ఒక పువ్వునైతే తాకమ్మా. రెండింటిలో ఒక పువ్వునైతే తాకి నువ్వు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి రేపటి రోజున నువ్వు ఎదురు చూస్తున్నటువంటి ఆ శుభవార్త, ఆ మంగళ వార్త అనేది నువ్వు వినబోతున్నావు బిడ్డ అంటూ దుర్గమ్మ ఈరోజు మన కోసం తీసుకొచ్చిన ఈ సందేశాన్ని వినే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి మనకు బాగా తెలిసిన గురువు గారండి, శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయంలో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 9989794560. ఈ గురువు గారు ఎలాంటి సమస్యనైనా సరే ఫోన్లోనే పరిష్కరించేస్తారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. నెంబర్ 1 స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. భార్యాభర్తల మధ్య కలహాలు రావటం, ప్రేమించుకున్న వాళ్ళు దూరం అవటం, మనశ్శాంతి లేకపోవటం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, మానసిక సమస్యలు, కుటుంబ సమస్యలు, అలాగే ఎలాంటి సమస్యలనైనా సరే శాశ్వతమైన పరిష్కారాన్ని అయితే అందిస్తారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. తప్పకుండా గురువు గారిని కాంటాక్ట్ అయ్యి మీ సమస్యను పరిష్కరించుకోండి. జై వారాహి అమ్మ. ఇక వీడియోలోకి వచ్చేస్తే, బిడ్డ నిన్ను ఈ 2 పువ్వులలో ఒక పువ్వునైతే తాకమన్నాను కదా. మొదటి పువ్వు తామర పువ్వు, రెండవది గులాబీ పువ్వు. ఈ రెండింటిలో ఒక పువ్వునైతే తాకమ్మా. నీ కోసం ఎదురు చూస్తున్న అదృష్టమేంటో తెలుసుకో తల్లి. ఈరోజు నీ కోసంగా తీసుకొచ్చిన ఈ 2 పువ్వులలో ఒక పువ్వునైతే తాకి నీ మనసులో నీవు ఏమైతే అనుకుంటూ ఉన్నావో దాని గురించి అయితే తెలుసుకోబోతున్నావు కదా. 2 పువ్వులు కూడా చాలా పవిత్రమైనవే కాబట్టి మీ మనసులో ఏ పువ్వు అనిపిస్తే ఆ పువ్వు మనసులో అనుకోండి. ముందుగా తామర పువ్వు. తామర పువ్వు తాకినటువంటి వారి గురించి ఈరోజు దుర్గమ్మ తన బిడ్డ గురించి ఏం చెప్తుంది అంటే, బిడ్డ తామర పువ్వు ఒక పవిత్రమైన పువ్వు. బురదలో నుంచి వచ్చిన బురద అంటకుండా అందమైన స్వచ్ఛమైన పువ్వుగా మనకి కనిపిస్తుంది కదా. తామర దాని పవిత్రతను పుట్టుకతోనే నిరూపించుకుంటుంది. తల్లి లక్ష్మీదేవి నివాసం ఉండే ఈ తామర పువ్వు ఎంతో అదృష్టం కలదమ్మా. దానిని తాకిన నువ్వు కూడా అదృష్టవంతురాలివే. నీకు లక్ష్మీ కటాక్షం కలగబోతోంది. ఇంతకుముందు ఇలాంటి ఇబ్బందులు చూసినా సరే ఇక నుంచి నీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. సిరి లక్ష్మీ కటాక్షం కలగబోతోంది. నువ్వు ఎలాంటి కష్టంలో ఉన్నా సుఖంలో ఉన్నా తామర వలె అందంగా నీలో ఉన్న కష్టం అనేది బయట వారికి కనిపించకుండా ఉంటావు బిడ్డ. కష్టం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు వాటిని ఎలా తొలగించుకోవాలి అని ఆలోచించే దానివి నువ్వు. నువ్వు సమస్యలకి కష్టాలకి భయపడవు, వాటిని దాటే ప్రయత్నం చేస్తావు. ఇలాంటి గుణం ఉండటం మంచిదేనమ్మా. తామర పువ్వు తాకినటువంటి తామర పువ్వు లక్ష్మి. నువ్వు లక్ష్మీ కటాక్షంగా ఉంటుంది కదా. ప్రతి మంగళవారం, శుక్రవారం నాడు ఈ తామర పువ్వులతోటి లక్ష్మీదేవిని పూజించు తల్లి. నీకు అదృష్టం నీ వెంటే ఉంటుంది. అలాగే తామర రేకులు ఎంత సున్నితంగా ఉంటాయో, తాకితే కమిలిపోయేలా ఉంటాయో నీ మనసు కూడా అంతే సున్నితమమ్మా. ఎవరు ఒక్క మాట అన్నా కూడా తట్టుకోలేవు. ఇతరుల చేత బాధించబడతావు. అందరూ నిన్ను బాధకు గురిపెట్టేవారే కానీ ఎవరూ కూడా నిజాయితీగా లేరు. ఆ విధంగా నువ్వు ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటావు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో బిడ్డ, ఇతరుల గురించి నువ్వు పట్టించుకోవద్దు. నువ్వు కావాలి అనుకుంటే బంధం వస్తుంది, నువ్వు రావాలి అనుకుంటే రాదు. నీ మనసు కూడా తెలిసి నీ గురించి తెలిసిన బంధంతో నువ్వు సంతోషంగా ఉండవు కాబట్టి ఎవ్వరూ కూడా నీతో రాలేరు అని నువ్వు బాధపడొద్దు. నీతో ఉండాలి అని ఆశపడతారు, వారే నీతో ఆఖరి వరకు కూడా ఉంటారమ్మా. తామర పువ్వు ఎలా ఒంటరిగా నిలబడుతుందో నువ్వు కూడా ఒంటరిగా గెలుస్తావు బిడ్డ. నీకు ఎవరి సపోర్ట్ అనేది అవసరం లేదు. నీకు నచ్చిన వారే నీ దగ్గరికి నువ్వు వస్తారు, వచ్చి నీతో నిజాయితీగా ఉంటారు. కాబట్టి ఏదైనా సరే, బంధమైనా సంపదైనా వచ్చేది రాని, వచ్చి దాని గురించి నువ్వు ఆలోచించవద్దు. ఇక ఇప్పటి వరకు నువ్వు ఎన్ని కష్టాలు బాధలు పడ్డావో వాటన్నింటికీ కూడా ఒక ముగింపు వచ్చేసింది. ఇక నుంచి నీకు లక్ష్మీ కటాక్షం ఉంటుంది. నేను చెప్పిన విధంగా మంగళవారం కానీ శుక్రవారం కానీ తామర పువ్వుతో లక్ష్మీదేవి అమ్మకి పూజ చేసుకో. నీకంతా కూడా శుభమే కలుగుతుంది.
మీ ఇంట్లో సిరి సంపదలు కలుగుతాయి. నీకు లక్ష్మి అనుగ్రహం వలన డబ్బుకి ఎలాంటి లోటు కూడా ఉండదు. అర్థమైంది కదమ్మా? నీ జీవితం సంతోషంగా ఉంటుంది తల్లి. ఇక రోజా పువ్వు తాకావు కదా బిడ్డ. రోజా పువ్వును తాకిన నువ్వు రోజా పువ్వు వలె అందమైనటువంటి మనసు గలదానివి. ఇతరులకి కష్టం రాకూడదు, నా వల్ల అస్సలు రాకూడదు అనే మనస్తత్వం నీది. రోజా పువ్వులాగానే నీ జీవితం కూడా అందంగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటావు. కుటుంబంలో అందరినీ సంతోషంగా చూసుకోవాలి అని, వారిని సంతోషంగా ఉంచాలి అని, వారికి కావలసినవన్నీ కూడా అందరికీ చేస్తూ ఉంటావు. అందరికీ కూడా నీ అభిమానాన్ని సమపాలలో పంచుతావు. నీ చుట్టూ ఎక్కువగా బలగం ఉంటుంది తల్లి. రోజా చెట్టు గుత్తులు గుత్తులుగా ఎలా అయితే పూస్తుందో అలాగే నీతో జనబలం, కుటుంబ బలగం కూడా ఉంటారు. ఏ కాలంలోనైనా దొరికే రోజా పువ్వులాగా ఎప్పుడూ కూడా నీవు నిరంతరం అలుపు లేకుండా శ్రమిస్తూ ఉంటావు. కుటుంబం కోసం కష్టపడుతూ ఉంటావు. కాబట్టి నీ జీవితం కుటుంబం కోసం ఎప్పుడు శ్రమించాలి అని నువ్వు అనుకుంటూ ఉంటావు. రోజా పువ్వు తాగినటువంటి నా బిడ్డ, రోజా పువ్వు అందరూ కావాలి అనుకుంటారు కదా, అలాగే నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ ఆనందం, సంతోషం ఉంటుంది తల్లి. కాబట్టి నీతో ఉండాలి అని కోరుకుంటారు. నువ్వు నీ వాళ్ళ కోసం కష్టపడటం, వారి కోసం పడే ఆప్యాయత, ఇవన్నీ కూడా వారు నిన్ను గుర్తించి నిన్ను హక్కున చేర్చుకుంటారమ్మా. ఏ సమస్య వచ్చినా సరే నీకు నీ కుటుంబం సభ్యుల యొక్క సపోర్టు తప్పకుండా ఉంటుంది. రోజా పువ్వును కొయ్యాలి అంటే ముందు ముళ్ళతో జాగ్రత్తగా ఉండాలి కదా. అలాగే నిన్ను తాకాలి అంటే, నిన్ను ఏమన్నా అనాలి అంటే వాళ్ళను దాటి రావాలి. వాళ్ళు నీకు చాలా సపోర్ట్గా ఉంటారు తల్లి. కాబట్టి నీ బంధాలను, నీ వాళ్ళను ఎప్పుడూ కూడా నువ్వు దూరం చేసుకోవద్దు. ఇప్పటి వరకు ఒకదాని తర్వాత ఇంకొక సమస్యనైతే ఎదుర్కొంటూ ఉన్నావు ఇప్పటి వరకు. కానీ నువ్వు భయపడొద్దు తల్లి. భయపడ్డావు అంటే ఈ సమస్యని నువ్వు దాటలేవమ్మా. అందమైన రోజా పువ్వులతోటి నాకు పూజ చెయ్యి తల్లి. రోజా పువ్వులతోటి అలంకరించి పూజ చెయ్యి. నీ జీవితాన్ని కూడా నేను అందంగా తీర్చిదిద్దుతాను. నీకు సిరి సంపదలు కూడా కలిగిస్తాను. రాబోయే కాలంలో నీ దుర్గమ్మ నీతోనే ప్రతి క్షణం నేనుంటాను తల్లి. నీ దుర్గమ్మ నాకెప్పుడు తోడుగా ఉంటుంది, నాకు అండగా ఉంటుంది, కంటికి రెప్పలా నన్ను కాపాడుకుంటుంది అంచే నమ్మకంతో నిలబడవు. ఆ నమ్మకాన్ని నేను కాపాడుకుంటాను. నా బిడ్డని ఎప్పుడూ నేను ఎప్పుడు కూడా కోరుకునేది అపారమైనటువంటి నమ్మకం, భక్తి. నాకు చేయకపోయినా, పూజ చేయకపోయినా పర్వాలేదు, మనసులో ఓం దుమ్ దుర్గాయ నమః, ఓం దుమ్ దుర్గాయ నమః అని ప్రతి క్షణం ఎవరైతే ఆ పేరుతో నన్ను తలుస్తూ ఉంటారో, నా రూపాన్ని మదిలో నింపుకొని ఉంటారో, వారిని ప్రతి క్షణం కూడా నేను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటాను. ఇక నీకు కూడా అంతా మంచే జరుగుతుంది తల్లి, శుభం జరుగుతుంది. రోజా పువ్వును తాకినటువంటి నీకు రోజా వలె నీ జీవితం అందంగా ఉండబోతోంది. సుఖ సంతోషాలతోటి, ఆయురారోగ్యాలతోటి, ఐశ్వర్యాలతోటి ఆనందంగా ఉంటావమ్మా. చెప్పాను కదా, ఈ దుర్గమ్మ తల్లి ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి బిడ్డ. సంతోషంగా ఉండు. సర్వేజన సుఖినో భవంతు. జై దుర్గమ్మ.